ఈరోజే శుక్రవారం, పైగా అశూన్య శయన వ్రతం. భార్యాభర్తల మధ్య మరింత ఐక్యత కోసం శ్రీ మహావిష్ణువును అలాగే శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే పండుగ అశూన్య శయన వ్రతం. ఈ పండుగ ఆశ్వీజ మాసం పౌర్ణమి తర్వాత 2వ రోజు జరుగుతుంది. పైగా ఈ అశూన్య శయన వ్రతం ఈ ఆశ్వీజ మాసంలో శుక్రవారంతో కలిసి వచ్చింది. దీనివల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది. ఈ అశూన్య శయన వ్రతాన్ని శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం అలాగే కార్తీక మాసంలోని కృష్ణపక్షం 2వ తేదీన తప్పనిసరిగా జరుపుకుంటారు. పద్మ పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణంలో అశూన్య శయనం గురించి వివరించడం జరిగింది. చాతుర్మాసంలో శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తాడు. శ్రీకృష్ణును పూజించిన తర్వాత అశూన్య శయన వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివిధ రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందట. అశూన్య శయన వ్రతం రోజున ఉపవాసం ఉండటం వలన అన్ని కోరికలు శ్రీహరి నెరవేరుస్తాడట. ఈ ఉపవాసం ప్రతి నెల కృష్ణపక్షంలో 2వ రోజున ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు చాతుర్మాసంలో అంటే 4 నెలల పాటు ఆచరిస్తారు. శ్రీహరి శేషనాగ మంచం మీద నిద్రిస్తాడు. అశూన్య శయన వ్రతాన్ని ఆచరించటం వలన భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అశూన్య శయన వ్రతం శుక్రవారంతో కలిసి వచ్చింది. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు, జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. అగ్ని పురాణం ఏం చెప్తుందంటే, ఈ రోజున లక్ష్మీనారాయణను పూజించిన వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయట. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందట, అన్యోన్యత పెరుగుతుందట. విష్ణు ధర్మోత్తర పురాణం ఏం చెప్తుంది అంటే, వర్ణదేవుడి కుమారుడు ఈరోజు ప్రత్యేకించి ఒక విశిష్టమైన వ్రతాన్ని తెలియజేశాడు. అదే అశూన్య శయన వ్రతం. సంతానం కలగడానికి, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి, గృహంలో శాంతి కలగడానికి, సకల శుభాలు పొందడానికి చేసే విశిష్టమైన వ్రతమే ఈ అశూన్య శయన వ్రతం. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈరోజు ఈ పురాణ కథను విందాం. చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా నారద మహర్షికి ప్రతిదీ కూడా తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అదేవిధంగా ఒకసారి నారదుడు ఆతృతగా లక్ష్మిని అడగడానికి వైకుంఠంలో కూర్చొని ఉన్నాడు. నారదుడు లక్ష్మీదేవిని ఇలా అడిగాడు, అమ్మా లక్ష్మీదేవి, మీరు ఎప్పుడు కూడా విష్ణు పాదాలను ఎందుకు ఒత్తుతారు అని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్పింది, మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ కూడా తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి చాలా సులభంగా నారాయణుడికి సమాధానం చెప్పింది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలు నొక్కడం ద్వారా ముగుస్తుంది అని ఆమె చెప్పింది. అందుకే తాను శ్రీహరి పాదాలు నొక్కుతున్నానని సమాధానం చెప్పింది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. శుక్రాచార్యుడు పాదాల్లో నివసిస్తాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావం నివారించబడుతుంది. తద్వారా సంపద కూడా పెరుగుతుంది. ఈ విధంగా భర్తకు కలిగిన చెడు ప్రభావాలను భార్య తొలగించగలదు. అందుకే లక్ష్మీదేవి నేను నా పతి అయిన విష్ణు పాదాలను నొక్కడానికి ఇదే కారణము అని సమాధానం చెప్పింది. భర్తలు వారి కోరిక నెరవేర్చుకోవడం కోసం సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణను పూజించడం మనం చూస్తూ ఉంటాం. అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో కొలువై ఉందనే విషయం చాలామందికి తెలియదు. అమ్మవారు ఈ విధంగా స్వామివారి వక్షస్థలంలో ఉండడానికి కారణం ఏమిటి, దాని వెనక ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వైకుంఠంలో శ్రీవారికి సేవ చేస్తున్న లక్ష్మీదేవిని
శ్రీహరి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. అందుకు ఆమె, ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు చెప్పండి అని అడిగింది. ఆమె మాటలకు విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలి అని ఆయనని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. తద్వారా లోకోపకారం కూడా జరగనున్నది అని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞ పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగని చేరుకొని ఒక అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది లక్ష్మీదేవి. అయితే తపస్సులో ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుడి విన్నపం మేరకు తన అత్తగారిని తపస్సుకు విఘ్నాలు కలగజేసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేద్దాము అనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతి గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుండి వాయు భక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. ఆయన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి తర్వాత ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అంటే అగ్ని బయటికి వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుడిని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభీష్టం నెరవేరాలి అంటే రుద్ర హోమం చేయాలి అని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్వికులుగా నియమించుకొని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమగుండంలో నుంచి ఒక వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామ పాదపు స్థలాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్ష భాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థలాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షం అని పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలతో నన్ను పూజించిన వారికి సర్వశుభాలు కలగజేస్తానని దీవించి అంతర్ధానమయ్యాడు మహాశివుడు. ఈ విధంగా లక్ష్మీదేవి విష్ణు వక్షస్థల నివాసి అయినది. మహావిష్ణువు యొక్క దేవేరి లక్ష్మి. విష్ణువు ఏ అవతారం ఎత్తినా ఆమె కూడా మారు పేరుతో మరో వేషంలో ఆయన వెన్నంటే వచ్చిన లక్ష్మీదేవి గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా క్షీరసాగర మదనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయం గురించి తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడు రాజ్యమైన అమరావతికి వచ్చిన దూర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక పవిత్రమైన మాలను బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ మాలను తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఆ మాలను ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన ఆ పూలమాలను నేలకేసి తొక్కేస్తుంది ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దూర్వాసురుడు
ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఇంద్ర, ఏ రాజభోగాలు చూసుకొని నువ్వు మిడిసి పడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దుర్వాసుడు. మహర్షి శాపం కారణంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుని రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖ సంతోషాలు కరువై ప్రజలు అష్ట కష్టాలు పాలవుతారు. ఇదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవతలందరినీ కూడా తీసుకొని విష్ణువు దగ్గరికి చేరుకొని తన బాధను విన్నవించుకుంటారు. రాక్షసుల అరాచకాల గురించి తెలియజేసి పరిష్కారం చూపించవలసిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడు మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం గురించి సలహా ఇస్తాడు. దేవతలు రాక్షసులు చెరువు చేసి వచ్చే అమృతం ఎవరికి చెందుతుందో వారికి విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. మహావిష్ణువు సూచన మేరకు దేవతలు అలాగే రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తారు. అది ఒక యుద్ధ సన్నివేశాన్ని కలిగించేటట్టుగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఒక తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపు అలాగే దేవతలను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగిన రాజ్యాన్ని కాపాడుకున్నాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో శుభలాభాలతో జీవించే వ్రతమే అసూన్య సైన్య వ్రతం. ఒకసారి నారద మహర్షి అమరీష మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. అమరీష మహారాజా, శ్రద్ధగా విను. ఒకసారి సుతదేవుడు శృతకీర్తి మహారాజుకి ఏం చెప్పాడో ఆ విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఒకానొక సమయంలో సుతదేవ మహాముని మాటలు విన్న శృతకీర్తి మహారాజు ఇలా పలికాడు. ఓ మునివర్య, మన్మధుడి భార్య రతీదేవి అశూన్య సైన్య వ్రతాన్ని చేసినట్టు మీరు చెప్పారు. ఆమెకు ఆ వ్రత విధానాన్ని దేవతలు చెప్పినట్టుగా మీరు నాకు వివరించారు. దయచేసి నాకు ఆ వ్రత విధానాన్ని వివరించండి. ఆ వ్రత విధానాన్ని చేయవలసింది, వ్రతాన్ని, పూజని, ఆ ఫలాన్ని మొదలైన వాటిని కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అభ్యర్థించాడు మహారాజు. అప్పుడు సుతదేవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ మహారాజా, ఆ అశూన్య సైన్యము అనే వ్రతము సర్వ పాపాలను పొడగొడుతుంది. ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వయంగా లక్ష్మీదేవికి తెలియజేశాడు. దీన్ని ఆచరించినట్లయితే నీలమేఘశ్యాముడైన విష్ణువు లక్ష్మీ సమేతుడంగా ప్రసన్నుడై సర్వ పాపాలను పొడగొట్టి సర్వశుభాలను ప్రసాదిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించి గృహస్థులు ధర్మానువంతులై సఫలమైన గృహస్థ జీవనాన్ని గడిపి సర్వ సంపదలను పొందగలరు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఆ తర్వాత 4 మాసాల్లోనూ పాయసాన్ని ముగించాల్సి ఉంటుంది. అంటే ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని శుద్ధ విరియ రోజు ప్రారంభించాలి. ఇక పార్వదినం నాడు లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్షాలు వండి నివేదన చేయాలి. కుటుంబం గల సద్బ్రాహ్మణుని పూజించి అతడికి చతుర్విధ భక్షాలను వాయనంగా ఇవ్వాలి. బంగారం లేదా వెండితోటి లక్ష్మీనారాయణుల ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలను, తులసి మాలికలను మొదలైనటువంటి సుగంధ వస్తువులతో పూజించాలి. శయ్యాదానము, వస్త్రదానము చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దంపతుల పూజ చేయాలి. ఈ విధానంగా శ్రావణ మాసం మొదలు 4 మాసాలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి. భూదేవి సహితుడైన సనంతాది ముని సప్తుడు వసుతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును అర్చించాలి. ఈ విధానంగా చేసి అష్టాక్షరి మంత్రంతో హోమాన్ని చేయాలి. స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్య కూడా సదా అశూన్యమై ఈ శయ్యాదానం చేత ఉండుగాక అని స్వామిని పూజించి శయ్యను దానంగా ఇవ్వాలి. ఈ వ్రతం భార్యలేని పురుషులు, విధవ స్త్రీ దంపతులు ఎవరైనా చేయవచ్చు. కాబట్టి ఓ శృతదేవ మహారాజా, మీరు నీకు వ్రతాన్ని పూర్తిగా వివరించాను.
ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. ఆయన అనుగ్రహాన్ని పొంది ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, శుభలాభాలతో సంతృష్టులై ఉంటారు. కాబట్టి ఇలా భక్తి శ్రద్ధలతో నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందు. భగవంతుడి అనుగ్రహం వలన ముక్తి సులభమవుతుంది. ఓ మహారాజా, నేను అడిగిన అశూన్య సైన్య వ్రతాన్ని వివరించాను. మరి ఇంకేమైనా ఉంటే అడుగుమని, ప్రశ్నలుంటే అడగమని సుతదేవ మహాముని సుతకీర్తి మహర్ని ప్రశ్నించాడు. ఆ విధంగా జరిగిన సంభాషణను నారదుడికి అంబరీష మహారాజుకు తెలియజేశాడు. ఆ సైన్య వ్రతం సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఈ కథను వింటే చాలు, స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఉపనిషత్తులోని ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మానవ దేహంలోని ఇంద్రియాలకు అంటే ప్రాణానికి, మనసుకి, వాక్శక్తికి, నేత్రాలకి, చెవులకి గొప్ప యుద్ధం జరిగింది. ప్రతి ఇంద్రియం కూడా నేను గొప్పదాన్ని అంటే కాదు, నేనే గొప్పదాన్ని అని అహంకారం పెరిగి గొప్ప యుద్ధం జరిగింది. ప్రతి ఇంద్రియము నేనే గొప్పదాన్ని అంటే కాదు, నేనే గొప్పదాన్ని అని పోటీ పడ్డాయి. అవి ఎంత వాదించుకున్నా గొప్పవారు ఎవరు నిర్ధారణ కాలేదు. వేరే మార్గం లేక అవన్నీ కలిసి తమ తండ్రి అయిన ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళాయి. అవి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా పలికాయి, తండ్రి, మాలో ఎవరు గొప్పవారు, నీవే నిర్ణయించి చెప్పు అని అడిగాయి. ఇక ప్రజాపతి చాలా చిక్కుల్లో పడిపోయాడు. ఆయన అందరికీ తండ్రే కదా, ఆయనకు అందరూ సమానమే కదా, ఒకరు గొప్ప అని ఇతరులు బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు ఆయనకి. దాంతో బ్రహ్మ ఇలా పలికాడు, నాయనలారా, మీలో ఎవరు సైన్యం నుండి వెళ్ళిపోతే శరీరం పరిస్థితి నికృష్టంగా మారుతుందో అదే శ్రేష్టమైనది, అతనే గొప్పవాడు. ఈ బ్రహ్మ తెలియచేస్తాడు. ఇక ఇంద్రియాల్లో ఒకటైన వాక్శక్తి ఇలా పలుకుతుంది, నేనే గొప్పదాన్ని, నేను లేకపోతే ఏదీ జరగదు, నేను మాట్లాడకపోతే మీ గతి ఏమవుతుందో చూడండి అని వాక్శక్తి బెదిరించి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. 1 సంవత్సరం తర్వాత శరీరం పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి వచ్చి ఇలా పలుకుతుంది, నేను 1 సంవత్సరం లేను కదా, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి శరీరం, నేను చక్కగానే ఉన్నాను, ఇబ్బంది ఏమీ లేదు, మాట్లాడలేకపోయాను, కానీ చెవులతో విన్నాను, కళ్ళతో చూశాను, మనసుతో ఆలోచించాను, బ్రతికి హాయిగా ఉన్న సంగతి నువ్వు చూస్తున్నావు కదా అని పలుకుతుంది. ఈ మాటలు విన్న వాక్శక్తి తల వంచుకొని సిగ్గుపడి మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈసారి నేత్రాలు గర్వించాయి, నేను లేకపోతే ప్రపంచమంతా కూడా అంధకారం, వాక్శక్తి ఎలాగూ ఓడిపోయింది కాబట్టి నేనే గెలుస్తాను, నేనే గొప్పవాడిని, ఈ విషయాన్ని మీరందరూ తప్పక అంగీకరిస్తారు అని పలికి నేత్రాలు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాయి. 1 సంవత్సరం గడిచిన తర్వాత వచ్చి ఇలా అడుగుతున్నాయి నేత్రాలు, నేను లేకపోయేసరికి నువ్వు చాలా ఇబ్బందిగా అనిపించింది కదా, చాలా కష్టాన్ని అనుభవించావేమో అని అనగానే శరీరం ఇలా చెప్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు, కష్టం అస్సలే పడలేదు, నేత్రాలతో చూడలేదు కానీ చెవులతో విన్నాను, నోటితో మాట్లాడాను, మనసుతో ఆలోచించాను, హాయిగా ఉన్నాను, చూసావు కదా అని శరీరం సమాధానం చెప్తుంది. ఇది విని నేత్రాలు సిగ్గుపడి శరీరంలోకి ప్రవేశించాయి. ఇక నేత్రాల పక్కన ఉన్న చెవులకు గర్వం పెరిగింది. ఈసారి నా గొప్పతనం చూపిస్తాను అనుకొని చెవులు ఇలా అన్నాయి, నేను లేకపోతే నీ శరీరం వృధా అని శరీరాన్ని వదిలిపోయాయి. 1 సంవత్సరం తర్వాత చెవులు తిరిగి వచ్చి శరీరాన్ని చూశాయి. నేను లేకపోతే నువ్వు బాగానే ఉన్నావా అని శరీరాన్ని అడిగాయి. దానికి శరీరం ఇలా సమాధానం చెప్తుంది, నేను బాగానే ఉన్నాను, కళ్ళతో చూశాను, నోటితో మాట్లాడాను, మనసుతో ఆలోచించాను, కేవలం వినలేకపోయాను అంతే, బతికే ఉన్నాను, నువ్వు చూస్తున్నావు కదా అని సమాధానం చెప్పింది. ఇదంతా విన్న చెవులు సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించాయి. చివరికి మనసు ఇలా పలికింది, చెవులు, నేత్రాలు, వాక్శక్తి ఇవన్నీ కూడా గొప్పవి కానే కావు, చివరికి ప్రాణం, నేను మాత్రమే మిగిలి ఉన్నాను, ప్రాణం అసలు గొప్పది కానే కాదు అంటూ మనసు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. 1 సంవత్సరం తర్వాత మనసు వచ్చి శరీరాన్ని చూసి, నేను లేకపోయినా శరీరం బాగానే ఉంది, ఏమిటిది
అని విచారిస్తూ శరీరాన్ని అడిగింది. దానికి శరీరం ఇలా చెప్పింది. నేను చాలా బాగున్నాను. కళ్ళతో చూశాను, నోటితో మాట్లాడాను, చెవులతో విన్నాను, చాలా హాయిగా ఉన్నాను అని పలకగానే మనసు కూడా సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఎవరు గొప్పవారు ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రాణం మాత్రం ఇంతవరకు నిశ్శబ్దంగా ఉండి జరిగిందంతా చూస్తూ ఉంది. తాను అన్నిటికన్నా గొప్పదనని దానికి తెలుసు. అదే లేకపోతే శరీరం బ్రతకదని తెలుసు. ప్రాణం ఉంటేనే కళ్ళు, చెవులు, నోరు, వాక్శక్తి, మనస్సు తమ తమ పనులు చేస్తాయి. ఇక అన్ని అవయవాల అహంకారం తగ్గాక ప్రాణం శరీరం నుంచి వేరు కావడాన్ని ప్రయత్నించింది. అలా ప్రయత్నించగానే కళ్ళు, చెవులు, వాక్శక్తి, మనసు ప్రమాదంలో పడిపోయాయి. అప్పుడు అవన్నీ కలిసి నీవే గొప్పదానవు, మా అందరికంటే నీవే ఉన్నతమైన దానివి, నీవంటే మేము జీవించి ఉన్నాము. ఓ ప్రాణమా, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే శక్తివి, నీవే తేజానివి. తల్లి పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మమ్మల్ని నీవే రక్షించాలి అని మొరపెట్టుకున్నాయి. ఇక ప్రాణం ఇదంతా విని సంతోషించి తాను అందరికంటే గొప్పదాన్ని అని అందరూ గ్రహించినందుకు ఎంతో తృప్తి చెందింది. కాబట్టి ఉపనిషత్తులోని ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. గొప్ప ఋషీశ్వరులో ఒకరైన అహంకారానికి లోనైన నారద మునీంద్రుడు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం. నారద మునీంద్రుడు నిరంతరం విష్ణుమూర్తిని తను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవారు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు నారదుడు. క్రమంగా అతని వద్దకు చేరుకుని అతని చెంతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకపు చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన ధనవంతుడు ఇలా చెప్పాడు. తాను ఎంత గొప్ప ధనవంతుడైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ ఒక వాస్తు లేదని అతని చెంతగా తెలియచేశాడు. అదే విధానంగా తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని తంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారదులు ఇలా పలికారు. ఓ వర్తకుడా, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదు. నేను ఎటువంటి వరాలను ఇవ్వాలి అనుకున్నా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. నేను ఈ విషయాన్ని స్వామివారితో సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని తెలియచేశాడు నారదుడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమయ్యే పనేనా అని సంశయం నారదులో ఉంది. ఇక నారద మునీంద్రుడు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుని చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారిని వెంటనే అర్థం చేసుకున్నాడు మహాముని ఈశ్వరుడు. వెంటనే నారద మునీంద్రుడు ఒక భక్తుడికి తమరి ఆశీర్వాదం కావాలని విష్ణువును కోరుకున్నాడు. ఆ మాటలు విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు. ధనవంతుడైన ఒక వర్తకుడి సమస్యను మొత్తం తెలియచేశాడు. క్రమంగా అతడికి పుత్ర సంతాన యోగ్యం కలిగించమని వేడుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు ఇలా పలికాడు. నారద, ఆ వర్తకుడికి తండ్రయ్యే యోగ్యత లేదు. విధివ్రతను ఆచరించి విధానాలు ఉండాలి, కానీ వాటిని మార్చే ప్రయత్నం అస్సలు చేయకూడదని తెలియజేశాడు. అలాగే నారద, ఇలాంటి మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధం అని తేల్చి చెప్పాడు విష్ణువు. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారదుడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుడిని సందర్శించాలనిపించింది. క్రమంగా అనుకున్నదే తడవుగా వర్తకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుడిని ఆ నలుగురు బాలుడు ఎవరు అని అడిగారు. దానికి వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. ప్రభు, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని వదులు చెప్పాడు. అయోమయానికి గురైన
నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలమైన వైకుంఠాన్ని చేరుకుంటాడు. నారాయణ నారాయణ ఓ వైకుంఠనాథ, అతని విధిరాతను మరలా రాయడం జరిగిన పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా పలికాడు, అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో వారి భక్తిలోని వారికి సహకారం అందించగలరు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడ్డానికి వైకుంఠానికి వచ్చారు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను, భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. అంతేకాదు ఇలా కూడా చెప్పాను, ఋషీశ్వరులు మానవులు కిందకు రారు, వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుడి రక్తమే ఆ సమస్యకు పరిష్కారమని తేల్చి చెప్పాను. క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవుడికి మీ రక్తం అవసరమని, అతడి కడుపులోని బాధను తీర్చేందుకు కొన్ని సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కానీ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అవే వర్తకుడి దగ్గరకు చేరుకున్నారు. వర్తకుడు కేవలం తనను దైవ ఋషి మాత్రమే గుర్తించకుండా అతన్ని నమ్మాడు కూడా. కత్తితో తన ఛాతీని పొడుచుకుని అతను కోరుకున్న విధానంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకి, నాపై ఉన్న ప్రేమ, భక్తి, మరొక విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుని ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతడికి సంతాన యోగ్యం కలిగిందని తెలియజేశాడు మహావిష్ణువు. క్రమంగా నారదముని విష్ణుమూర్తి అందరినీ ఒక కంట గమనిస్తే ఉంటాడని, మరియు ఆ యొక్క వ్యక్తుల పాపపుణ్య ఫలాలను, భక్తి ప్రవర్తులను, మద్దతును ఉపయోగించి వారి కోరికల సాధ్య అసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుడు ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్నశూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపత్తుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెదిలే ఎటువంటి వ్యక్తి అయినా దేవుడి కనుసంధంలోనే ఉంటారని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు. విష్ణు భక్తుల్లోని అగ్రగణ్యుడిగా ముల్లోకాలందరూ కూడా ఆయన్ని గౌరవించేవారు. దాంతో లోకంలో తను మించిన విష్ణు భక్తుడు ఎవరూ లేరనే గర్వం మొదలైంది నారదుడికి. అయితే ఆ మాటలు సాక్షాత్తు విష్ణువు నోటనే చెప్పించాలి అనుకున్నాడు నారదుడు. అనుకున్నదే తడవుగా వైకుంఠానికి చేరుకున్నాడు. శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు దర్శించుకొని యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు నారదుడు. మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అలమోర్పు కన్నులతో పరవశుడై ఆస్వాదించాడు. సంకీర్తన తర్వాత నారదుని కుశల ప్రశ్నలు వేశాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటలను బయటపెట్టాడు. దేవా, నాదొక చిన్న సందేహం, మీరే దాన్ని తీర్చాలి అంటూ వినయంగా అడిగాడు. ఏ మాసం సందేహం, సంకోచించకుండా అడుగు అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ. ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులను ఎవరు అగ్రగణ్యులో మీ నోటనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను దేవా అన్నాడు నారదుడు. దానికి మహావిష్ణువు, మీరేమంత పెద్ద సందేహం? అదిగో భూలోకంలో అటు చూడు, అక్కడ కనిపిస్తున్న పొలంలో పని చేసుకుంటున్నాడు ఒక రైతు అన్నాడు విష్ణువు. చూశాను ప్రభు అన్నాడు నారదుడు. అందరికంటే అతడే నా భక్తుడిలో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణువు. హతాశుడయ్యాడు నారదుడు. తన పేరే చెబుతాడే అనుకుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగు చేసుకునే రైతు రోజుకి 4-5 సార్లు కంటే నారాయణ్ణి తలుచుకోని సామాన్యుడు తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకి మనసు ఎలా వచ్చింది అని మదనపడసాగాడు నారదుడు. నారదుడి అంతర్మదనాన్ని గ్రహించిన విష్ణువు, నారద, నువ్వే అతడి వద్దకు వెళ్ళు, అతడి భక్తి ఏ పాటిదో నీకే తెలుస్తుంది అన్నాడు. ఇదేదో తేల్చుకోవాలని
అనుకున్నాడు నారదుడు. సరే అంటూ భూలోకానికి చేరుకున్నాడు. మీరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట సాక్షాత్తు నారద మహర్షి ప్రత్యక్షం కావడంతో ఆ రైతు పరమానందభరితుడయ్యాడు. అయ్యా, మహావిష్ణువు ఎలా ఉన్నాడు? వైకుంఠంలో ఆయన క్షేమమేనా? ఆ భాగ్యుణ్ణి ఎప్పుడో తప్ప ఆయన్ని తలుచుకునే తీరికే ఉండదు నాకు. మీ దర్శనంతో సాక్షాత్ విష్ణువుని చూసినంత ఆనందం కలుగుతుంది అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు. నారదుడు తిరిగి బయలుదేరే ముందు, అయ్యా, చిన్న కోరిక అన్నాడు ఆ రైతు. ఏంటో చెప్పమన్నట్టుగా చూశాడు నారదుడు. ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు రైతు. అయ్యా, నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్ళి విష్ణుదేవులకు నివేదించండి అన్నాడు రైతు. అప్పుడు నారదుడు అదెంత పని అంటూ పాలకుండ తీసుకొని వైకుంఠానికి బయలుదేరాడు. అయితే పాలు ఎక్కడ తొలగిపోతాయో అనే భయంతో జాగ్రత్తగా కుండ పొదివి పట్టుకున్నాడు. మొత్తానికి ఎలాగోలాగా వైకుంఠానికి చేరుకొని విష్ణువును దర్శించుకున్నాడు. రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు. దేవా, ఆ రైతుకు ఎప్పుడూ తప్ప మిమ్మల్ని తలుచుకునే తీరిక ఉండదట. రోజుకు 4-5 సార్లను తలుచుకుంటాడట అన్నాడు ఫిర్యాదు చేసినట్టుగా. ఈ పాలకుండను తీస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నించాడు విష్ణువు. ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నా దృష్టి మొత్తం పాలకుండ పైనే ఉంది. పాలెక్కడ తొలగిపోతాయో అని ఆందోళనే నా మనసంతా కూడా నిండిపోయింది అని తలెంచుకొని బదిలిచ్చాడు నారదుడు. రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మర్చిపోకుండా రోజుకు కనీసం 4-5 సార్లు అయినా సరే తలుచుకుంటున్నాడు కదా ఆ రైతు అన్నాడు విష్ణువు. ఆ మాటతో నారదుడి గర్వం నశించింది. ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడో అర్థమైంది. మరి ఎంతో పవిత్రమైన ఈ అసూన్య సైన్య వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి, గృహంలో శాంతులు కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు ఉదయం పూట లక్ష్మీనారాయణ పూజించి సాయంకాలం పూట లక్ష్మీనారాయణలకు పవలింపు సేవ చేయాలి. దీన్నే అసూయ సైన్య వ్రతము అంటారు. కాబట్టి ఉదయం పూట పూజలో లక్ష్మీనారాయణ చిత్రపటానికి తులసి మాట అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీనారాయణ చిత్రపటానికి చామంతి పూలతో, పసుపు పూలతో, తులసి దళాలతో అర్చన చేస్తూ ఆ చిత్రపటానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత దానిని కుటుంబంలోని వారంతా కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇక తర్వాత సాయంకాలం పూట లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలకు, ఒకవేళ విగ్రహాలు అందుబాటులో లేకపోతే లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉయ్యాలలో ఉంచి ఊయల సేవ చేయాలి. అందుకే దీన్ని అశూన్య సైన్య వ్రతము అని పిలుస్తారు. మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలోని లక్ష్మీనారాయణల పవలింపు సేవను దర్శించండి. ఇలా చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సాయంకాలం ఊయల సేవ చేసిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో రకరకాల పుష్పాలు వేసి చంద్రుడికి కూడా అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన సమస్త శుభాలు మీకు కలుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. దీనినే ఈరోజు 108 సార్లు పఠించండి. ఇలా చేయటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలోని కలహాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు వీలైతే లక్ష్మీ హృదయం అలాగే శ్రీమన్నారాయణ హృదయాన్ని పఠించండి. వీలు కాని వారు శ్రీ లక్ష్మీనారాయణ నమో నమః అనే మంత్రాన్ని పఠించండి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి.
జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ నమో నారాయణాయ నమః.